చదువుకున్నాము. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనము 3 భాషల్లో చదువుకున్నాము. మరి మొదటిగా తెలుగులో మన మధ్యలో ఉన్న ఆంటనీ గారు చదువుతారు. మరి తమిళ్లో మన మధ్యలో ఉన్న సిస్టర్ సంగీత చదివి వినిపిస్తుంది. మరి ఇంగ్లీష్లో మన మధ్యలో ఉన్న సిస్టర్ సాత్విక చదివి వినిపిస్తుంది. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. ఈనాడు ఏర్పరిచిన పాఠ్య భాగం యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నినవే పట్టణంలో వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము సాగించి కడువులేమి అదుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకునేది. దేవుడి వాక్యం జీవించిన పాఠం. அப்பொழுது நினிவேயில் உள்ள ஜனங்கள் தேவனை விசுவாசித்து உபவாசம் செய்யும்படி கூறினார்கள். பெரியோர்கள் முதல் சிறியோர்கள் வரை இடர் துடுத்திக் கொண்டார்கள். பிரைஸ் தி லார்ட். And the people of Nineveh believed God. They called for a fast and put on sackcloth, from the greatest of them to the least of them. May God bless this once again. వాక్య భాగాన్ని వినిపించినట్లు అదే సమయంలో అందరం లేచి నిలబడదాం. వాక్యాన్ని వినడానికంటే ముందు ఇది క్షణములు పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచి ఈ నామంలో కన్నా పరిణామముగా ఉన్న మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని మనం గణపడదాం. ఎన్ని తరములకైనా ఆయన నామం గణపరచదగినది. అన్నిటిపైన అధికారం కలిగిన ఆయన నామమును మనము ఈ సమయంలో మన స్వరాలు ఎత్తి ఆయనకు స్తుతులు మనము అర్పిద్దాం. అందరము కలిసి అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు యేసు నామం అనే పాటను మనం అందరము దేవునికి మహిమకరంగా కలిసి పాడుకుందాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు యేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు యేసు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.
క్రీస్తు నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును. క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు జయం జయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు జయం జయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా మరొకసారి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఆయన నామము అనే నామముల కన్నా ఆయన నామము ఘనపరచదగిన నామము, అత్యున్నతమైన నామము, పరిశుద్ధమైన నామము, జీవము కలిగిన నామము, జీవము ఇచ్చే నామము, పాపముల నుండి విడిపించిన దేవుడు, మార్గము సత్యము జీవమునైన దేవుడు. మరి ఒక పాటను పాడి ఆయన నామాన్ని మహిమపడతాం. దయచేసి అందరూ చప్పట్లతో ఈ యొక్క పాట మాతో కలిసి పాడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. మార్గము సత్యము జీవము సర్వము నీవే నీవేనయ్యా. ప్రేమ కరుణ మమత జాలి నీవే నీవేనయ్యా. మార్గము సత్యము జీవము సర్వం నీవే నీవేనయ్యా. ప్రేమ కరుణ మమత జాలి నీవే నీవేనయ్యా. నీవేనయ్యా యేసు నీవేనయ్యా. నీవేనయ్యా కరుణామయ్యా. నీవేనయ్యా యేసు నీవేనయ్యా. నీవేనయ్యా కరుణామయ్యా. మార్గము సత్యము జీవము సర్వము నీవే నీవేనయ్యా. ప్రేమ కరుణ మమత జాలి నీవే నీవేనయ్యా. దుష్టుల గుంపుల నుండి దొరికినప్పుడు ఆడని అనుమతి సాధారణ ఊపుల చిక్కులలో తొందరపడి కొనసాగింది. ప్రేమామయాలను చేరితివి నీవే గాలిని అందరం కలిసి పాల్గొన్నాం. దుష్టుల గుంపుల నుండి దుర్దినమే రాదని అనుకుంటిని. సాతాను ఊపుల చిక్కులలో తొందరపడి కొనసాగి అందరం కలిసి చెప్తాం. దుష్టుల గుంపుల నుండి దుర్దినమే రాదని అనుకుంటిని. సాతాను ఊపుల చిక్కులలో తొందరపడి కొనసాగితివి. ప్రేమామయాలను చేరితివి. నీ వెలుగునాని చూపితివి. ప్రేమామయాలను చేరితివి. నీ వెలుగునాని చూపితివి. ప్రేమాను పాడని ఒక ప్రోత్సాహ ఆలోకరుంచితివి. అంగీకరించితివి. ప్రేమాను పాడని ఒక ప్రోత్సాహ
నాలో కరుణించితివి, అంగీకరించితివి. నీవేనయ్యా, యేసు నీవేనయ్యా, నీవేనయ్యా, నా కరుణామయా. మరి ఒకసారి నీవేనయ్యా, యేసు నీవేనయ్యా, నీవేనయ్యా, నా కరుణామయా. అవును ప్రభా, మేము దుష్టుల గుంపులో మేము ముందుకు కొనసాగుతూ దుర్దినమే రాదని అనుకున్నాం ప్రభా. సాతాను కుల చిక్కులలో ప్రభా తొందరపడి మేము కొనసాగిన మా శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి ప్రభా మేము ఎన్నో పాటలు ఎన్నో ఆశలు వెంబడి పరిగెత్తుకుంటున్నాం ప్రభా. ఏ హాని జరగదనుకొని భ్రమలో బ్రతుకున్నాం ప్రభా తండ్రి. అటువంటి పరిస్థితులలో ప్రభా మీరు మా ఎడల చూపిన ప్రేమకై నీకు వందనాలు తెలియజేస్తూ, మేము మా ఎడల చేసిన త్యాగంకై నీకు వందనాలు తెలియజేస్తూ, నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ ఈ స్తుతి అర్పణ మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చోండి. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. చదవబడిన లేఖన భాగాన్ని మనము తెలిసి ఉంచుదాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకున్నాం. మరి ఒకసారి నేను ఈ మాటలను చదువుతూ ఉన్నాను. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని. మనము గడిచిన 2 వారములు యోనా గ్రంథంలో ఉన్న మొదటి 2 అధ్యాయాలను మనం ధ్యానం చేసినాం. మరి గడిచిన వారము యెషయా గ్రంథంలో ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసినాం. మరి తన వైపు తనపై ఆధారపడిన బిడ్డలను ఆయన ఏ విధంగా బలపరుస్తాడు, ఏ విధంగా ముందుకు నడిపిస్తాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఓదార్పుకరమైన మాటలు, ఆదరణకరమైన మాటలను యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆయన తెలియజేసినాడు అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మళ్ళా యోనా గ్రంథము 3వ అధ్యాయంలో ఉన్న 10 వచనాల్లో నుండి కొన్ని పాఠములను మనము నేర్చుకుందాము. మన జీవితములకు అది వ్యక్తిగతంగా కానివ్వండి, లేదా సంఘముగా కుటుంబాలుగా కానివ్వండి, మరి ఏ పాఠములను మనము ఈ వాక్యములో నుండి నేర్చుకోవాలో మనము ఆ విషయాలను గమనించి ముందుకు కొనసాగడం. అయితే అవకాశములు అనేటివి చాలా అరుదుగా ఉంటాయి. అవకాశములు చాలా అరుదుగా వస్తాయి. అవకాశములు చాలా అరుదుగా ఇవ్వబడతాయి. అయితే ఆ అరుదుగా అంటే చాలా వెరీ రేర్ అనే మాట, చాలా తక్కువగా వస్తాయి. కానీ ఎప్పుడైతే అవకాశములు ఇవ్వబడతాయో ఆ అవకాశములను సద్వినియోగపరచుకోవడం అనేది నేర్చుకునే బిడ్డలముగా, విశ్వాసులుగా మనము ముందుకు కొనసాగాలి. అయితే ఆ విషయాన్ని తెలియజేయడానికి, ఆ విషయంపై కొన్ని మాటలు మాట్లాడడానికి ఈరోజు ఈ యొక్క యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉన్న వాక్య భాగాన్ని మనము ధ్యానము చేద్దాం. అయితే ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటి అంటే అవకాశమును సద్వినియోగపరుచుకొనుట. అవకాశమును సద్వినియోగపరుచుకొనుట. యూటిలైజింగ్ ద ఛాన్స్ ఆపర్చునిటీ. యూటిలైజింగ్ ద ఆపర్చునిటీ. ఈ 3వ గ్రంథంలో 10 వచనాలలో దేవుడు ఇద్దరికి అవకాశములను ఇచ్చినాడు.
మొదటిగా అవకాశము ఇచ్చింది ఎవరికి అంటే ప్రవక్త అయిన యోనాకి. రెండవదిగా అవకాశము ఇచ్చింది ఎవరికి అంటే నినివే పట్టణములో ఉన్న ప్రజలందరికీ. మొదటిగా ఎవరికి అవకాశం ఇచ్చినాడు? ప్రవక్త అయిన యోనాకి. రెండవదిగా ఎవరికి అవకాశం ఇచ్చినాడు? నినివే పట్టణంలో ఉన్న ప్రజలకు దేవుడు అవకాశాన్ని ఇచ్చినాడు. దేవుడు ఎవరిని కూడా కొన్ని విషయాలలో బలవంతం చేయడు. అది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మన బాగు కొరకు, మన దీవెన కొరకు, మన ఆశీర్వాదం కొరకు, లేకపోతే మన జీవితాల్లో ఉన్నత స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. కానీ అలా కోరుకునే క్రమంలో కానివ్వండి, అలా ఆలోచించే క్రమంలో కానీ దేవుడు ఎవరిని కూడా కొన్నిసార్లు బలవంతం చేయడు. కాకపోతే అవకాశాలను ఇస్తాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఇగో నీ ముందు నేను ఈ అవకాశాలను ఇచ్చినాను, మరి సద్వినియోగపరుచుకుంటే నీకు ఫలితం ఉంటుంది, దుర్వినియోగపరచుకుంటే కూడా నీకు ఫలితం అనేది ఉంటుంది అనే విషయాన్ని దేవుడు పదే పదే తెలియజేస్తూ ఉంటాడు. అయితే యోనా ప్రవక్త యొక్క జీవితము 2వ అధ్యాయంలో గమనించినప్పుడు యోనా ప్రవక్త ఏ విధంగా దేవుని వైపు తిరిగినాడో మనం చూస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాడో చూస్తున్నాం. ఆ విధముగా ప్రార్థన చేసిన యోనాను, దేవుని వైపు తిరిగిన యోనాను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ఉపద్రవములో నుండి బయటికి తీసుకొని వచ్చినాడు. మరి ఆ ఉపద్రవములో నుండి బయటికి తీసుకొని వచ్చిన యోనాకు మరి ఒకసారి దేవుడు తన ప్రత్యక్షతను తెలియజేస్తూ ఉన్నాడు. అదే 3వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనబడతా ఉంది. 3వ అధ్యాయం 1వ వచనంలో కనబడతా ఉంది. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై, ఎన్నవ మారు? 2వ మారు. మొదటిసారి అవకాశాన్ని ఇచ్చినాడు. ఆ మొదటిసారి ఇచ్చిన అవకాశాన్ని యోనా ఏం చేస్తున్నాడు? దుర్వినియోగపరుచుకున్నాడు. అదే విధముగా 2వసారి కూడా దేవుడు యోనాకి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ 2వసారి యోనాకు అవకాశం ఇస్తూ యోనా ఏమి చేయాలో కూడా చెప్తా ఉన్నాడు. యోనా ఏమి చేయాలో కూడా చెప్తా ఉన్నాడు. మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు యోనా ఏమి చేస్తాడో చూసినట్లుగానే 2వసారి అవకాశం ఇచ్చినప్పుడు కూడా యోనా ఏమి చేస్తాడో ఆయన చూస్తున్నాడు. కానీ మొదటిసారి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నట్లు 2వసారి వచ్చిన అవకాశాన్ని యోనా దుర్వినియోగపరుచుకోవాలి, వ్యర్థం చేసుకోవాలి. కానీ ఆ అవకాశాన్ని యోనా సద్వినియోగపరుచుకున్నాడు, అవకాశాన్ని ఉపయోగించినాడు. ఏం చేస్తున్నాడు? నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము అని దేవుడు చెప్పినప్పుడు 3వ వచనంలో యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నా ప్రియ దేవుని సంగమా, దేవుడు మొదటిసారి అవకాశమును ఇస్తున్నప్పుడు దేవుని బిడ్డలముగా ఉన్న మనము ఆ విషయాన్ని ఆలోచించకుండా, ఆ విషయాన్ని మనము ప్రవర్తనలో మనము చూపించకుండా ఉంటున్నప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు అది దేవుని నుండి క్రమశిక్షణే కానివ్వండి, దేవుని నుండి సరిదిద్దడమే కానివ్వండి, దేవుని నుండి ఉన్న పరిస్థితి కానివ్వండి, ఆ ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మరలా దేవుడు 2వ అవకాశాన్ని ఇస్తే ఆ 2వ అవకాశాన్ని కూడా మనము దుర్వినియోగపరుచుకుంటే మనము బుద్ధిహీనులుగా, మూర్ఖులముగా మిగిలిపోతాం. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోనా తన జీవితంలో మొదటి అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్న తర్వాత 2వ అవకాశం వచ్చినప్పుడు దానిని సద్వినియోగపరుచుకొని బుద్ధిహీనుడుగా కాకుండా దేవుని బిడ్డగా ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. సెకండ్ ఛాన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ వెరీ సీవియర్ ఆల్సో. ఇట్ ఈస్ వెరీ సీవియర్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంటెన్సివ్. చాలా తీవ్రమైనది, చాలా ప్రాముఖ్యమైనది,
అదే విధంగా చాలా ప్రమాదకరమైనది కూడా. ఎందుకు ఈ మాటలను చెప్తున్నానంటే, సమయమును సద్వినియోగము చేసుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. అవకాశాలను సద్వినియోగము చేసుకోవడం అనేది. ఇక్కడ యోనా తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగము చేసుకున్నాడు. అయితే దేవుడు అవకాశములను ఇచ్చినప్పుడు సమయాన్ని కూడా ఇస్తాడు. దేవుడు అవకాశములను ఇచ్చినప్పుడు సమయములను కూడా ఇస్తాడు. యోనాకు మాటలు చెప్పమని చెప్పినాడు. ఆ మాటలు ఎన్ని దినములలో చెప్పాలో కూడా చెప్తా ఉన్నాడు. అదే మాటను మనం ఇక్కడ చూడవచ్చు. 4వ వచనం, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు అనే మాట మనం చూస్తూ 3వ వచనంలో 2వ భాగంలో రాయబడింది. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణం గలది. ఈ 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గలది అంటే ఆ పట్టణానికి పోవడము 3 దినముల సమయం పడుతుందని కాదు అర్థం. ఆ పట్టణం యొక్క పరిమాణము సైజు ఎంత అంటే, ఒక వ్యక్తి నడవడము ప్రారంభిస్తే ఆ వ్యక్తి ఒక స్థానము నుండి నడవడము ప్రారంభించి మరలా ఆ స్థానమునకు తిరిగి రావడానికి ఎన్ని దినములు పడుతుంది? 3 దినములు పడుతుంది. అయితే దేవుడు తన మాటను యోనాకు తెలియజేస్తూ ఆ సమయాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే, యోనా, నీవు ఆ పట్టణానికి వెళ్ళి నువ్వు ప్రకటన చేయాలా. ఆ పట్టణానికి వెళ్ళి నీవు ప్రకటన చేయాలా. ఆ పట్టణము నీవు అనుకుంటున్నంత చిన్నది కాదు, నీవు అనుకున్నంత సాధారణమైనది కాదు. కానీ ఆ పట్టణము మహాపట్టణము. ఇంకా కొంత సమయం గురించి, దూరం గురించి, పరిమాణం గురించి ఆలోచిస్తే నువ్వు ఆ పట్టణము మొత్తం తిరిగి ప్రకటన చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 3 రోజులు నీకు పడుతుంది అని చెప్పి దేవుడు యోనాకు సమయాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ సమయాన్ని, అవకాశాన్ని అక్కడ యోనా సద్వినియోగపరుచుకుంటూ తన ప్రయాణాన్ని ప్రారంభించినాడు. 4వ వచనం, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఏం చేస్తున్నాడు? 3 దినముల ప్రయాణం చేయవలసిన యోనా ఒక దినమంత ప్రయాణము సంచరించుచు ఏం చేస్తున్నాడు? ఏ సమాచారాన్ని, ఏ విషయాన్ని దేవుడు యోనాకు అప్పగించినాడో ఆ విషయాన్ని ఆ పట్టణంలో ఉన్న బిడ్డలకు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిగా ఎవరికి దేవుడు అవకాశం ఇచ్చినాడు? యోనాకి అవకాశాన్ని ఇచ్చినాడు. యోనా ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. మొదటిసారి చేసినట్లుగా అవిధేయత చూపించట్లేదు. మొదటిసారి పారిపోయినట్లుగా దేవుని సన్నిధి నుండి పారిపోవట్లేదు. మొదటిసారి తన ఆలోచన చొప్పున నడుచుకున్నట్లుగా ఇప్పుడు నడుచుకోవట్లేదు. కానీ దేవుని మాటను, దేవుని ప్రత్యక్షతను, దేవుని మాటను ప్రకటన చేసే లేకపోతే చెప్పే క్రమములో ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. చాలా మంచిది. కానీ ఇక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. మొదటిసారిగా దేవుడు యోనా తన మాట వినలేదని, రెండవసారి అవకాశం ఇవ్వకుండా దేవుడు యోనాను రిజెక్ట్ చేయాల. గుర్తుపెట్టుకోండి, దేవుడు త్రోసివేయాల. తన ప్రవక్తను దేవుడు రిజెక్ట్ చేయాల, కానీ యాక్సెప్ట్ చేస్తున్నాడు. చూద్దాం ఈ రెండవసారి ఏం చేస్తాడో యోనా అని ఒక అవకాశాన్ని ఆయన ఇచ్చినాడు. అయితే ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? యోనా పశ్చాత్తాపాన్ని ప్రకటించాలి అంటే మొదటగా యోనా పశ్చాత్తాపాన్ని కలిగి ఉండాలి. అది దేవుడు యోనాకు నేర్పించాడు. యోనా ప్రకటించాలి అంటే మొదటగా తను దేవుని యొక్క స్వరాన్ని వినాలా, దేవుని వైపు తిరగాల, తన మనస్సును తాను మార్చుకోవాలా. అప్పుడు మాత్రమే మీరు మనస్సును మార్చుకోండి అని ప్రకటించే పరిస్థితులు మనకు కనబడుతుంది. మనం ఆలోచించాలి. అక్కడ యోనా మొదటగా పశ్చాత్తాపడ్డాడు. నినివే ప్రజలకు కూడా దేవుని వాక్యాన్ని ఆయన చేస్తున్నారు. ఈరోజు చాలా సందర్భాలలో మనకు చాలామంది కనబడుతూ ఉంటారు. పాటించేవారు తక్కువైపోయినారు, ప్రకటన చేసేవారు ఎక్కువైపోయినారు. చెప్పేవారు చాలామంది అయిపోయినారు. ఇలా చేయండి, అలా చేయండి, ఇది చేయండి, అది చేయండి అని చాలామంది అయిపోయినారు. కానీ పాటించేవారు తక్కువ మంది అయిపోయినారు.
యోనా జీవితము మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము చేసి ఎదుటి వారికి చెబితే ఒక ఉదాహరణ అవుతుంది. మనము చేసి ఎదుటి వారికి చెబితే ఏమవుతుంది? ఒక ఉదాహరణ అవుతుంది. మనము చేయకుండా ఎదుటి వారికి చెబితే వేషధారణ అవుతుంది. If we say something without doing, that called hypocrisy. But if we say something while doing, it will be a great exemplary life. ఉదాహరణగా మిగిలిపోదామా, వేషధారణగా మిగిలిపోదామా మనము డిసైడ్ చేసుకోవాలి. చెప్పి మనమే చేయకుంటే ఏమంటారు దాన్ని? వేషధారణ. లేకపోతే చేయకుండా ఇతరులకు చెప్తే వేషధారణ. మనము చెప్పిన దాన్ని పాటిస్తే ఏమవుతుంది? ఉదాహరణగా మిగిలిపోతుంది. ఇక్కడ యోనాను దేవుడు ఒక ఉదాహరణగా నిలబెడతా ఉన్నాడు. యోనాను దేవుడు ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపులరీ లైఫ్గా మనకి ఇక్కడ నిలబెడతా ఉన్నాడు. ఫస్ట్లీ, గాడ్ డిడ్ నాట్ రిజెక్ట్ జోనా. దేవుడు యోనాను త్రోసివేయలేదు, కానీ ఆయనకు అవకాశాన్ని ఇచ్చినాడు. రెండవ అవకాశాన్ని ఇచ్చినాడు. ఆ రెండవ అవకాశాన్ని కూడా యోనా దుర్వినియోగపరుచుకుంటే దానికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉండేవో అది దేవునికే తెలుసు. రెండవదిగా, యోనా ఈజ్ నాట్ ఏ హిపోక్రైట్, బట్ హీఈస్ ఏ ఎగ్జాంపులరీ. ఆయన వేషధారణగా ఆయన కనబడలేదు, కానీ యోనా ఏ విధంగా కనబడుతూ ఉన్నాడు? ఉదాహరణగా కనబడుతున్నాడు. ఇది యోనాకు సంబంధించిన విషయం. ఆయన స్వరము విన్నాడు, ఆయన ప్రత్యక్షతను చూస్తున్నాడు, ఆయన ప్రకటన చేయమన్నది చేస్తున్నాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడు? అయ్యా, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఒకసారి 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 1వ అధ్యాయము 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. మొదటిగా అవకాశాన్ని ఇచ్చి దేవుడు ప్రకటన చేయమన్నది కేవలము ఏంటి అంటే, అయ్యా నినివే పట్టణస్థులారా, మీకు ఒక దుర్గతి అనేది కలుగుతుంది అనే మాటను నీవు తెలియజేయాలా. దుర్గతి అంటే అపాయము, ఒక డేంజర్ అనేది ఉందో తెలియజేయాలి. అది మొదటి అవకాశంలో దేవుడు యోనాకు తెలియజేసిన మాట. కానీ రెండవ అవకాశం ఇచ్చినప్పుడు, రెండవ మారు దేవుడు యోనాకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నినివే పట్టణస్థులకు ఇక మీకు అపాయం వస్తుందని చెప్పడం కాదు, కానీ ఎన్ని రోజుల వరకు మీరు సజీవులుగా బ్రతుకుతారో ఆ విషయాన్ని నీవు తెలియజేయాలి. అపాయం వస్తుందని చెప్పడము వేరు, ఇన్ని రోజుల మట్టికే మీరు బ్రతుకుతారని చెప్పడము వేరు కదా. మొదటి అవకాశంలో ఆ ప్రత్యక్షత, రెండవ అవకాశంలో ఈ ప్రత్యక్షత. ఏమని? అయ్యా మీకు దుర్గతి కలుగుతుందని, ఒక అపాయం కలుగుతుందని ఒక విషయము, కానీ అది ఎన్ని రోజుల వరకు? ఇట్స్ ఫర్ హౌ మెనీ డేస్? 40 days, 40 రోజుల వరకు. 40 రోజుల వరకు. 40 రోజులలో మీ పని ఖతం. మీరేం చేయాలా? దుకాణం బంద్ చేసుకొని మూట మీదేసుకొని పోవాలా. దుకాణం బంద్ చేసుకొని మూట మీదేసుకొని పోవాలా. ఒక ఉదాహరణ, ఒక జస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఈ వ్యక్తి, ఈ నినివే పట్టణస్థులకు ఈయన ఎవరో తెలియదు. ఆయన యూదుడు, వీళ్ళు అన్యులు. ఒక వ్యక్తి ఆ పట్టణంలోనికి వచ్చి ఆ వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడు? 40 రోజుల్లో మీరు చచ్చిపోతారు, 40 రోజుల్లో మీరు చచ్చిపోతారు అని చెప్తే ఆ పట్టణంలో ఉన్న వ్యక్తులు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఏ విధంగా స్పందించాలా? ఏ విధంగా స్పందించాలా? కొన్ని రకాలుగా స్పందిస్తారు మనుషులు. కొంతమంది ఏం చేస్తారు? విన్నట్టుగా పక్కకి వెళ్ళిపోతారు. కొంతమంది వీడేందులే మనం చెప్పేది అనుకుంటారు.
కొంతమంది వింటారు కానీ ఇది నిజముగా జరుగుతుందా జరగదా అనే ఆలోచనను కలిగి ఉంటారు. కొంతమంది వింటారు, ఇది జరుగుతుందేమో అని ఆలోచిస్తారు, కానీ దాని నుండి తప్పించుకోవడానికి ఏమి చేయాలో ఆ పని మాత్రము చేయరు. జనులు నానా రకాలుగా ఉంటారు. అందరూ ఒకే స్వభావంతో కలిగి ఉండరు కదా, నానా రకాలుగా ఉంటారు. అందులో ప్రాముఖ్యంగా ఏంటంటే ఈ వ్యక్తి ఈ నినివే పట్టణస్థులకు ఏమవుతాడో తెలుసా? మిత్రుడు కాదు, ఏమవుతాడు? శత్రువు. ఎందుకో తెలుసా? ఈ నినివే పట్టణస్థులందరూ ఈ యూదా సామ్రాజ్యాన్ని వారు ఆక్రమించుకుంటా ఉన్నారు. యూదా సామ్రాజ్యం మీద దండెత్తి వాళ్ళని హింసిస్తూ ఉన్నారు, వాళ్ళని బాధపరుస్తూ ఉన్నారు, అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ విధముగా శత్రువుడైన మనిషి ఒక ఆయన వచ్చి నువ్వు చచ్చిపోతావురా అంటే ఎవరైనా వింటారా? ఒకవేళ మన మిత్రుడో, మనకు బాగా తెలిసిన వాడో, మన జీవితం గురించి తెలిసిన వ్యక్తి, మన పరిస్థితులన్నిటి గురించి తెలిసిన వ్యక్తి అయ్యా నువ్వు చచ్చిపోతావు అంటే చెప్పడానికి లేకపోతే వినడానికి వింటాం. కానీ ఎవరైనా మన శత్రువు వచ్చి చెప్తే మనం వింటామా? వినము. వీడే ఏదో ప్లాన్ చేస్తున్నారా అని అనుకుంటాం కదా. వీడేదో ఇట్లానే మాట్లాడుతాడు, వాళ్ళని ఇబ్బంది పరుస్తున్నాం కదా, మా కొరకు మాట్లాడతామని వివిధ రకాలుగా స్పందించే వ్యక్తులు ఉంటారు సమాజంలో. అంతకెందుకు ఉదాహరణ, మన లైన్లోనికే వచ్చి ఎవరన్నా జస్ట్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఆలోచించుకో, మన లైన్లోనికి వచ్చి లైన్ మొదట్లో నిలబడి అయ్యా ఇగో ఇది జరుగుతుంది అంటే మీరు ఎవరైనా వింటారా? ఎవరైనా వినరు. ఆ వినకపోవడానికి కారణాలు ఉంటాయి కదా, నేను కాదనట్లేదు. ఎందుకంటే ఎవరో అయిన వ్యక్తి ఏది పడుతుంది వింటామా? ఏది పడుతుంది వినం కదా, ఏది పడితే మనం అది వినాం. ఈయన దేవుడి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి లేకపోతే ఈ పరిస్థితులన్నీ మనం గమనిస్తూ ఉంటాం. అందులో మనము మంచోళ్ళమే. ఈ నినివే పట్టణస్థుల దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడైతే యోనా వచ్చి ఈ మాట చెప్పినాడో వీళ్ళు ఏం చేయాలా? ఇంకా 40 రోజులు ఉన్నది కదా, 39వ రోజు 12 గంటల తర్వాత మేము ఏం చేస్తాం? అప్పుడు ఆలోచిస్తాంలే. నేనైతే అట్లనే ఆలోచించుతాను. నేను ఒకవేళ ఆ స్థానంలో ఉంటే 39వ రోజు 12 గంటల కంటే ముందు మంచిగా వచ్చి ఆలయంలో కూర్చొని దేవా నన్ను నీవు క్షమించు, ఎందుకు రేపు 40వ రోజు నాకు అపాయం కలిగే రోజు, నేను చచ్చిపోయే రోజు, నీవు నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తాను. 39వ రోజు చాలా మంది కదా. ఇంకా కొద్దిమంది ఇంకా రోజులు ఉన్నాయిగా, రేపు చూద్దాంలే, ఈ వారం కాదు వచ్చే ఆదివారం చూద్దాంలే, ఇంకొక ఆదివారం చూద్దాంలే, ఈ ఆదివారం కాదు ఇంకొక ఆదివారం చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేసే మనుషులు కూడా ఉంటారు. కానీ నినివే పట్టణస్థులకు ఇవ్వబడిన అవకాశము నినివే పట్టణస్థులు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకున్నారు. యోనాకు 2వ అవకాశము, కానీ నినివే పట్టణస్థులకు మొదటి అవకాశమే. యోనాకు 2వ అవకాశము, నినివే పట్టణస్థులకు 2వ అవకాశము, మొదటి అవకాశము. ఈ మొదటి అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నారా? ఈ మొదటి అవకాశాన్ని త్రోసిపుచ్చినారా? ఈ మొదటి అవకాశాన్ని విడిచిపెట్టినారా? ఈ మొదటి అవకాశాన్ని పెడచెవిన పెట్టకుండా గర్వముతో, అవిధేయతతో, కళ్ళు నెత్తికెక్కిన ఆలోచనతో ముందుకు కొనసాగినారా? ప్రమాదం ఎవరికి? వారికే. ఎప్పుడైతే యోనా ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా వెంటనే నినివే పట్టణస్థులు 3 పనులు చేస్తూ ఉన్నారు. ఎన్ని పనులు? 3 పనులు చేస్తూ ఉన్నారు. మొదటిగా చేసింది ఏంటిది? అయ్యా వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, మొదటి పని. 2వ పని ఉపవాస దినము చాటించి, 2వ పని. 3వ పని ఏంటిది? అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. 3 పనులు చేస్తున్నారు వెంటనే. మొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచినారు, 2వదిగా ఉపవాస దినము చాటించినారు, 3వదిగా గోనె పట్ట కట్టుకుంటున్నారు. అయితే ఈ విధముగా చేయడంలో అందరూ చేసినారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొకసారి నేను చదువుతున్నాను, 5వ వచనం. నినివే పట్టణపు వారు, ఇట్స్ నాట్ 1 person, ఇట్స్ నాట్ 1 family, it is not a certain group of people, but all the people of
సిటీ ఆఫ్ నినివే అందరూ ఏం చేస్తూ ఉన్నారు? దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గోనె పట్ట కట్టుకొని వారు కూర్చున్నారు, లేకపోతే ముందుకు కొనసాగినారు అనే మాట కనబడుతూ ఉంది. ఆ మాట తెలియజేయటంలో గ్రంథకర్త ఏమని తెలియజేస్తున్నాడు తెలుసా? ఘనులేమి అల్పులేమి. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఘనుల నుండి అల్పుల వరకు. ఘనులు ఉన్నత స్థాయిలో ఉన్నవారు, అల్పులు ఏ దిక్కు లేకుండా, ఏ గుర్తింపు లేకుండా సమాజంలో బ్రతుకుతున్న వారు. ఘనుల నుండి అల్పుల వరకు అందరూ కూడా గోనె పట్ట కట్టుకున్నారు. అయితే ఈ విధంగా ప్రజలు గోనె పట్ట కట్టుకున్నారని ఎవరికి తెలిసింది? రాజుకు తెలిసింది. ఎవరికి తెలిసింది? రాజుకు తెలిసింది. 7వ వచనం నేను చదువుతున్నా, 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు, ఎవరికి వినబడ్డది? రాజుకు వినబడ్డది. వెంటనే ఏం చేస్తా ఉన్నాడు? అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నానబ్బా. వాట్ ఏ గ్రేట్ కింగ్! వాట్ ఏ గ్రేట్ కింగ్! ఎంత గొప్ప రాజు! సాధారణంగా నీ రాజ్యమునకు ప్రమాదము సంభవిస్తుంది. నీ రాజ్యము 40 రోజుల తర్వాత ఏ గుర్తింపు లేకుండా ఉంటుంది. నీ రాజ్యం అంతా దాన్ని ఏమంటారు, నాశనం చేయబడుతుంది. అంటే రాజు ఏం చేస్తాడు? ఎవరా నన్ను నాశనం చేసేది? ఏ రాజు నన్ను చంపాలనుకుంటున్నది? ఏ రాజు నన్ను, నా దేశాన్ని, నా రాజ్యాన్ని ఆక్రమించాలనుకుంటున్నది అని ఏం చేస్తాడు? వెంటనే ఆ రాజు మీదకి యుద్ధం పోవడం కానీ, ఆ రాజుని ఎదిరించడానికి కానీ ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఎప్పుడైతే ఈ రాజు, ఈ నినివే రాజు ఈ మాటలు విన్నాడో వెంటనే ఆయన ఏం చేస్తా ఉన్నాడు? తన సింహాసనము దిగి కిందికి వస్తా ఉన్నాడు. తన రాజ వస్త్రములను తీసివేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, బూడిద పోసుకొని ఆయన కూర్చొని ఉంటూ ఉన్నాడు. ఎంత గొప్ప తగ్గింపుపోయి రాజు! ఎంత గొప్ప తగ్గిపోయి రాజుకి కదా! ఎంత గొప్ప తగ్గింపు! రాజు ఏమవసరం? సింహాసనం నుండి కిందికి దిగాల్సిన అవసరమా? తన రాజవస్త్రములు తీసివేయాల్సిన అవసరమా? లేకపోతే బూడిద పోసుకొని అక్కడ కూర్చొని ప్రజలందరితో కలిసి తను కూడా ఉపవాస దినము చాటించడం అవసరమా? ఒక మీదుగా చూస్తే అవసరమే లేదు. రాజుగా ఉన్నాడు, ప్రజలందరూ చేస్తారులే నాకేంటి అని కూర్చుని ఉండవచ్చు. బట్ హీ ఈస్ నాట్ డూయింగ్ ద సేమ్. But he is not doing that. He humbled himself. తనను తాను తగ్గించుకొని సింహాసనం నుండి కిందికి వచ్చినాడు. తన రాజవస్త్రములను తీసేసినాడు, బూడిద పోసుకొని కూర్చోన్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో నేను ప్రభువుల కోసమని బ్రెడ్ తెద్దామని నేను అక్కడున్న ఒక సూపర్ మార్కెట్కి వెళ్తా ఉన్నాను. అయితే వెళ్ళే క్రమంలో ఏం జరిగిందంటే, మా కాలేజ్ ముందు మెట్రో వర్క్ పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు అందరు కొంతమంది చూస్తుంటారు, మెట్రో వర్క్ పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే నేను రైట్ సైడ్ పోవాలా, ఆ సూపర్ మార్కెట్ రైట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ వెళ్తూ ఉన్నాను. అయితే ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి రోడ్డు మించి పోవాలి. రోడ్డు మించి, ఎందుకంటే వాళ్ళు ఈ మెట్రో పనుల నిమిత్తము అన్ని బ్యారికేడ్స్ పెట్టినారు, పెద్ద పెద్ద రేకులు పెట్టినారు ఆ దారిలో వెళ్ళకుండా. అయితే తిరిగి పోవాలంటే ఇంత తిరిగి పోవాలి. అయితే నేను ఈ వెళ్తున్న క్రమంలో నాకు పక్కకు కొంత దారి కనబడింది. ఆ కొంత దారి కనబడింది కదా, అంత చుట్టూ నేను ఏం తిరిగిపోవాలని చెప్పేసి ఆ పక్కకున్న కొంచెం దారిలో నుండి నేను నడుస్తూ ఉన్నాను. నడుస్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటున్న తర్వాత ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు, తమిళ్లో ఏదో అంటూ ఉన్నాడు, నాకు అర్థం కాలేదు. కానీ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇగో ఈ దారిలో నువ్వు రావద్దు, అది నీకు ప్రమాదము. ఎందుకు? మెట్రో పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి గుంతలు ఉన్నాయి. అక్కడ చిన్న చిన్న వారు రంధ్రాలు తవ్వి పెట్టినారు లోతుగా. ఒకవేళ నీ కాలు తప్పింది అనుకో నడిచే క్రమంలో ఏమవుతుంది? నువ్వు అందులో పడిపోయి నీ ప్రాణానికే ప్రమాదం అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నేను ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నప్పుడు నేనేం చేయాలా? సరే, తిరిగి పోవాలా? లేకపోతే ఆయన మాటను నేను వినాలా? ఆయన మాటను నేను వినకుండా, నేను ఎవరో తెలుసా నీకు? మోడల్ లైన్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ కాపర్ని,
నేను ఎవరో తెలుసా నీకు? థియాలజికల్ ఎడ్యుకేషన్లో ఎంటీహెచ్ పూర్తి చేసిన వ్యక్తిని. నేను ఎవరో తెలుసా నీకు? పూణే పట్టణంలో 8 సంవత్సరాలు చదివొచ్చిన వ్యక్తిని. నా భార్య ఎవరో తెలుసా నీకు? గురుకుల్ కాలేజీలో ఎంటీహెచ్ స్టూడెంట్. మా మార్కులు ఎన్నో తెలుసా నీకు? మా స్థాయి ఏంటో తెలుసా నీకు? అవన్నీ చెబితే ఏమంటారు నన్ను? ఏమంటారు నన్ను? ఆయన ఏమంటారు? నువ్వు ఎవడమైనా పర్లే, నీకు చెప్పాల్సిన బాధ్యత నాది. ఎందుకు? నాకు ఈ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పైన నుంచి వచ్చినాయి, అధికారులు ఉన్నాయి. చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు నేను ఆయన ముందు నిలబడి వాదిస్తే అందులో ఏమైనా అర్థం ఉంటుందా? ఆ విధంగా ఆయన మాట వినకుండా మళ్ళీ అదే దారిలో పోతే నాకేమన్నా ప్రమాదం జరిగితే ఆయన జవాబుదారా? నాట్ ఎట్ ఆల్. నాట్ ఎట్ ఆల్. He has done his responsibility to tell the consequences which you will face if you come this side. ఆయన తన బాధ్యతను ఏం చేస్తున్నాడు? సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. నువ్వు ఈ మార్గంలో పోతే నీకు ప్రమాదమయ్యా అని ఆయన చెప్తా ఉన్నాడు. వినకుండా నాకున్న స్థాయిని బట్టి, నాకున్న గుర్తింపును బట్టి నేను ఇది అది అని నేను చెప్తే ప్రమాదంలో పడేది ఎవరు? నేనే. ప్రమాదంలో పడేది ఎవరు? నేనే. విని వేరొక మార్గంలో పోతే ఏమవుతుంది? చక్కగా మీకు ప్రభు వల్ల ఈరోజు చేయడానికి బెడ్ తీసుకొని రావడానికి దేవుడు నాకు అనుమతిస్తాడు. దేవుడు నాకు అనుమతిస్తాడు. ఇక్కడ నినివే పట్టణస్తుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. వారు వ్యక్తిని చూడట్లా, కానీ వ్యక్తి చెప్పిన మాటను చూస్తూ ఉన్నారు. వ్యక్తి చెప్పిన ఆ మాట యొక్క తీవ్రతను గమనిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి చెప్పిన మాట యొక్క ఉద్దేశాన్ని గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు మనుషులను చూస్తావో ఏమవుతుంది? పరిస్థితులు నీకు తీవ్రంగా కనబడవు. పరిస్థితులు నీకు సీరియస్గా కనబడవు. పరిస్థితులు నీకు అంత ప్రాముఖ్యతగా కనబడవు. కానీ ఎప్పుడైతే ఆ మనుషుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు గ్రహిస్తామో అప్పుడు మన పరిస్థితులు, స్థితిగతులు ఏంటో మనకు అర్థమవుతాయి. అది దేవుని వాక్యంలో ఉన్న ప్రత్యేకత, ప్రాముఖ్యత. ప్రత్యేకత, ప్రాముఖ్యత. అందుకే వెంటనే రాజుతో సహా, అది ఎవరైనా, ఎవరైనా రాజుతో సహా తగ్గించుకోవడం నేర్చుకోవాలా. రాజుతో సహా తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఎవరైనా పర్లే. యు మే బి సంఘాలకు వస్తే నువ్వు ఎన్ని సంవత్సరాల క్రైస్తవుడైనా పర్లా, నువ్వు ఎంత పెద్ద అదైనా పర్లా, నీకు ఎన్ని అంతస్తులున్నా ఆస్తులున్నా పర్లా, ఏమున్నా పర్లా. బట్ ఇఫ్ సంథింగ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ ఫర్ యువర్ బెనిఫిట్, ఫర్ యువర్ వెల్ బీయింగ్, యూ అండ్ we have to listen carefully the word of the Lord. We have to listen. and ఏం చేయాలో చేయాలి. ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు? వాళ్ళు ఇంకొక విచిత్రమైన ఆలోచన చెప్పనా? రాజు మంత్రులు ప్రజలు, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే జంతువులు కూడా. ఐ డోంట్ థింక్ ఇంకెక్కడ ఈ విధంగా ఉపవాసం సాధించినట్టుగా నేను నాకున్న పరిమిత జ్ఞానాన్ని బట్టి, నాకున్న పరిమితమైన ఆలోచనను బట్టి పరిశుద్ధ గ్రంథంలో జంతువులు కూడా ఉపవాసం ఉన్న పరిస్థితులు నాకైతే తెలియదు. మీకు ఒకవేళ తెలుసుంటే నాకు చెప్పండి. రాజు, మంత్రి, ప్రజలు, జంతువులు కూడా. చదువుతున్న అదే మాట నేను 7వ వచనం. మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయం కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొను కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు. ఆ గొర్రెలు, పశువులు, ఎద్దులు అనుకున్నాం. మేమేం పాపం చేసినాం? పాపం చేసింది నువ్వు రాజుగా. క్రూరమైన పనులు చేసినావు, అనేక మందిని చంపినావు, అనేక మంది దగ్గర దోచుకున్నావు, అనేక మంది దగ్గర ఇది చేసినావు, అనేక మంది చేసినావు. పాపం చేసింది మీరు ప్రజలు. ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకున్నారు. ప్రేమించే మనస్తత్వం లేదు, క్షమించే మనస్తత్వం లేదు. ఇవన్నీ ఒకవేళ గొర్రెలకు, ఆ జంతువులకు నోళ్ళుండి ఇవే ప్రశ్నిస్తున్నాం కావచ్చు. యోనా లేకపోతే రాజా, వాట్ వీ హ్యావ్ డన్? మేమేం చేసినాం? మేమెందుకు ఉపవాసం ఉండాలా? మేమెందుకు ఉపవాసము ఉండాలా? ఇక్కడ జంతువులతో సహా ఎంత చూడండి, తీవ్రత గమనించండి మీరు, ప్రాముఖ్యత.
దేవుని యొక్క మాటకున్న తీవ్రత. జంతువులు కూడా త్రాగకూడదు, జంతువులు కూడా తాగకూడదు. మనం కూడా ఉపవాస దినం ప్రకటిస్తాం కదా, ప్రతి 2వ శనివారం ఉపవాస దినము ఆరాధన చేసుకుంటాం. ఎవరు రావాలా ఉపవాస దినానికి ఆరాధనకు? ఎవరు రావాలా? ఏ పని పాట లేకుండా ఇంట్లో కూర్చున్నటోళ్ళు రావాలా? ఏ పని పాట లేకుండా ఇంట్లో కూర్చున్నటోళ్ళు రావాలా? ఎవరు ఏర్పాటు చేసినారు ఉపవాస దినము? ఉపవాసము ఆచరించబడుతుందని ఎవరు ఏర్పాటు చేసినారు? సంఘము, సంఘ పెద్దలు, సంఘంలో ఉన్న వారందరూ ఏర్పాటు చేసినారు. మరి ఏది, ఎక్కడ ఏర్పాటు చేసి ఒక నిశ్చయానికి వచ్చిన వారు ఉపవాస దినమును ఆచరించడానికి సన్నద్ధులు కారా? ఉపవాస దినము జరుపుకోవడానికి, ఆరాధనలో పాలుభాగస్తులు కావడానికి వారు ధన్యులు కారా? Where are they? Where are they? They have faith in God and they have decided to observe fast and they wear sackcloths. దేవుని యందు విశ్వాసం ఉంచిన పశ్చాత్తాపము ప్రారంభమయ్యేది విశ్వాసము నుండి. విశ్వాసము నుండి తర్వాత ప్రత్యేకపరచుకోవడానికి వెళ్తుంది. ప్రత్యేకపరచుకునే దగ్గర నుండి తర్వాత ఆయన ముందర మనల్ని మనకు తగ్గించుకునే పరిస్థితుల్లోనికి వెళుతుంది. అది రావాల 3 పశ్చాత్తాపంలో. ఏదో వచ్చి ఇది అది అని కాదు కథ. మీకు సంగతి తెలుసా? ఆ క్రమంలో ఆ కాలంలో రాజు ఎప్పుడు సింహాసనం దిగి రాజవస్త్రములు తీసివేస్తాడో తెలుసా? చెప్పడం మీకు సందర్భం. ఎవరైనా రాజు కింద అతడు ఓడిపోతే, ఎవరైనా రాజు వచ్చి అతనిపై యుద్ధము చేసి ఆ రాజ్యాన్ని తను ఆక్రమించుకుంటే, ఆ రాజు ముందర ఈ రాజు ఏం చేయాలా? తన రాజవస్త్రములు తీసేసుకోవాలా. సింహాసనం కూర్చోడానికి వీల్లేదు. ఒక సాధారణ మనిషిలాగా ఆ రాజు ముందు ఈ ఓడిపోయిన రాజు నిలబడాలా. నినివే రాజు తెలుసుకున్న విషయము ఏంటి అంటే, ఈ రోజు ఏ ప్రకటన అయితే వచ్చిందో ఆ ప్రకటన సాధారణమైన ప్రకటన కాదు, సాధారణమైన వ్యక్తి నుండి రాలేదు. ఇది దేవాది దేవుడు, అత్యున్నతుడు, రాజులకు రాజైన ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఆయన దగ్గర నేను గర్వం చూపెట్టద్దు, ఆయన దగ్గర నేను తగ్గింపు మాత్రమే చూపించాలని చెప్పేసి ఆయన తనను తాను ఎవరికి సమర్పించుకుంటూ ఉన్నాడు? దేవునికి సమర్పించుకుంటున్నాడు. ఏ విధంగా? సింహాసనాన్ని వదిలిపెట్టినాడు, రాజవస్త్రములు తీసేసినాడు, గోనె పట్ట కట్టుకొని ఏమీ లేని స్థితిలో దేవుని ముందట ఒక సాధారణ మనిషిగా తగ్గింపును కలిగి మిగతా ప్రజలతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నాడు. నా ప్రార్థనలో ఆ తగ్గింపు ఉందా? ఒకవేళ ఆ తగ్గింపు లేకుంటే నా పశ్చాత్తాపానికి అర్థమో లేదు. దేర్ ఇస్ హంబల్నెస్ ఎక్కడుంది? ఏం తగ్గించుకుంటున్నాం? ఏ స్థానంలో మనం తగ్గించుకుంటున్నాం? ఏ స్థాయి, ఏ పరిస్థితులను మనం తగ్గించుకుంటున్నాం? ఏ స్థితిలో? ముందు వాక్యం నేను మాట్లాడతాను. తర్వాత 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయాలని మనుషులేమి పశువులేమి సమస్తమును గోడపట్ట కట్టుకొనవలెను. జనులు మనం పూర్వకంగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణంలో చాటింపి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. The true repentance, the genuine repentance will not come by simply not uttering the words, but changing the actions, changing the words. నిజమైన పశ్చాత్తాపము ఏదో మాటలను మాట్లాడితే కాదు, మార్గములను మార్చుకుంటే. వారు దేవుని యందు విశ్వాసం ఉంచినారు, వారు ప్రార్థన చిరుము పాటించినారు, అందరూ కూడా కూడుకొని సమాజంగా వారు దేవుణ్ణి ప్రార్థిస్తూ గోనెపట్ట కట్టుకొని ఉన్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? తమ మార్గములను మార్చుకున్నారు. తమ మార్గములను మార్చుకున్నారు. సంవత్సరములుగా ఈ సంఘానికి మనం వస్తున్నాం. సంవత్సరాలుగా ఈ గొప్ప సంఘంలో దేవుడు మనల్ని నిలబెట్టినాడు, సభ్యులుగా చేసుకున్నాడు. సంవత్సరాలుగా వదిలిపెట్టండి. గడిచిన సంవత్సరం నుండి నేను ఇక్కడ సంఘ కాపరిగా పనిచేస్తూ ఉన్నాను.
మీలో చాలా మంది నేను వాక్యం చెప్పినప్పుడు సార్ సూపర్ చెప్పినారు సార్, సార్ బాగా చెప్పినారు సార్, సార్ వాక్యం బాగుంది సార్, ఇది అది ఇది అని చెప్పినారు. ఎవరైనా ఒక్కరు ఈరోజు మీరు మాట్లాడిన వాక్యమును దేవుడు నాతో మాట్లాడినాడు, నా క్రియలను ఈ పరిస్థితులను నేను మార్చుకోవాలనుకుంటున్నాను, ఒక్కరైనా చెప్పినారా? చెప్పరు. ఎందుకో తెలుసా? ఎంతసేపు మీకు చెప్పేటోళ్ళను పైకెత్తడమే కావాలా, చెప్పేటోళ్ళను ఇక్కడ నిలబెట్టడమే కావాలా. చెప్పిన మాటలను బట్టి జీవితాన్ని మార్చుకోవడం మాత్రము నో. ఎందుకు? పాస్టర్ని ఒప్పించినాం అనుకోండి, ఏమవుతాడు? మన శుక్రవారం ఉదాహరణ చెప్పిన కొన్ని ఉదాహరణలు వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది ఏందో ఉదాహరణలు, రాని వాళ్ళకి అర్థం కాదు. నేను అలా మాట్లాడిన వాళ్ళతో నేను అందం అనుకున్నా, సూపర్ బాగా ఇది అదే అన్నాను కదా. ఏంటి సూపర్? ఏం చెప్పినా ఒకసారి చెప్పు. ఈరోజు నీకు ఏమర్థమైంది? ఒక మాట చెప్పు. 100% చెప్తున్నా, ఎవరు చెప్పరు. ఎందుకో తెలుసా? మీరు ఇక్కడ వినేవాళ్ళు గేటు దాటి ఇక్కడ నుంచి వదిలిపెట్టేవాళ్ళు. దెన్ వాట్ ఈస్ ద యూస్? ఏం లాభం? పాస్టర్ని పైకి ఉబ్బేయడానికి ఉన్నారా? అట్లయితే మన పనులన్నీ జరుగుతాయి, ఆలోచనలు ఉన్నారా? దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ వెల్ బీయింగ్ ఫర్ యూ. అది కాదు చేయాల్సింది. దట్ ఈస్ నాట్ వాట్ వీ హ్యావ్ టు డూ. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ వీ హ్యావ్ టు డూ. ఎప్పుడైతే నినివే వారి దగ్గరకు వచ్చి యోనా వచ్చి చెప్పినాడో, ఓ యోనా సూపర్, నీకు దండెత్తాం, మాలెత్తాం, అగరబత్తిని ముట్టిద్దాం, పూజ చేస్తాం, నీకు ఇది ఈ వస్త్రం చేస్తాం, ఇవి కాదు వాళ్ళు చేసింది. బట్ దే హ్యావ్ రిపెంటెడ్. తగ్గించుకున్నారు, మార్చుకున్నారు మార్గాన్ని. అదే మనకి ఇక్కడ దేవుడి వాక్యం చదివిస్తుంది. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. ఒక ప్రశ్న ఇస్తాం. సంవత్సరంగా ఇక్కడ నేను వాక్యం చెప్తున్నా కదా, ఒక్కరైనా లేచి నిలబడి ఈ సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో ఒకనొక వాక్య భాగము ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు, ఆ విధంగా మాట్లాడడం ద్వారా ఇగో ఈ పనిని నేను మానివేసినాను, దేవునికి అయిష్టమైన ఈ పనిని నేను మానివేసినాను అని ఎవరైనా గుండెల మీద చేయి పెట్టుకొని ధైర్యంగా చెప్పగలిగిన వారు ఉన్నారా? ఇక్కడ కూర్చున్న 150 మందో, 120 మందో, 100 మందో, 70 మందో, హూఎవర్ ఇట్ ఇస్ ఉన్నారా? ఈస్ దేర్ ఎనీవన్? నేను మార్చుకున్నాయా? నువ్వు బట్టి కాదు, నువ్వు చెప్పడం కాదు, దేవుని వాక్యం నాతో మాట్లాడు, నేను మార్చుకున్నాను. ఈస్ దర్ ఎనీవన్? దట్ ఈస్ ద రియాలిటీ. ఇది వాస్తవికత. ఇది వాస్తవికత. ఇంకెన్ని రోజుల్లో ఈ పాస్టర్ ఇట్లా, ఆ పాస్టర్ ఇట్లా, ఈ పాస్టర్ ఇట్లా అని మాట్లాడతాం? ఎన్ని రోజులు? దేవుడు సమయాన్ని, అవకాశాన్ని ఇస్తున్నాడు, ఎందుకు దుర్వినియోగపరుచుకుంటాం? We don't know when things will happen, when things will turn into wrong. మనకు తెలీదు పరిస్థితులు ఎప్పుడు ప్రతికూలంగా మారుతాయో. We do not know. సమయం ఇచ్చినప్పుడే సద్వినియోగపరుచుకుందాం, సమయం ఇచ్చినప్పుడే మార్చుకుందాం, సమయం ఇచ్చినప్పుడే దేవుని వాక్యంలో విధేయత చూపిద్దాం, పశ్చాత్తాపపడదాం, దేవుని సన్నిధిలో అయ్యా నన్ను క్షమించాను వేడుకుందాం. అయ్యా నన్ను క్షమించు. అదే మీరు చేస్తున్నారు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడి చూచి పశ్చాత్తాపుడై ఏం చేస్తున్నారు? క్రియలను మార్చుకున్నారు. నా ప్రియ దేవుని సంగమా, ఎప్పుడు మనం మార్చుకుంటాం మన క్రియలను. ఇక్కడ పశ్చాత్తాపుడు అనే మాట చాలామంది గాడ్ రిపెంటెడ్ అనే మాట మాట్లాడుతూ ఉంటారు. మనం గాడ్ డిడ్ నాట్ రిపెంట్, ఆయన పశ్చాత్తాపపరుడు కాదు. ఆ వర్డ్ రిలేటెడ్ అనే రాయబడింది ఇంగ్లీష్లో. దానికి అర్థం ఏంటిదంటే, దేవుడు తన మనసు మార్చుకొని మార్చే దేవుడుగా ఉన్న, మారే దేవుడుగా. మన దేవుడు మారని దేవుడు కాబట్టి ఆయన ముందే చెప్పినాడు, ఎవరైనా ఒకరు నా మాటలు విని నా వైపుకు తిరిగి పశ్చాత్తాపపడి నన్ను ఆచరించిన ఎడలా, నా మార్గంలో విని ఎడలా వారిని నేను ఏం చేస్తా?
వారిని నేను రక్షిస్తాను, నేను కాపాడుతాను. దట్ ఈస్ వాట్ ద మీనింగ్ హియర్. గాడ్ రిలెంటెడ్ అండ్ సేవ్డ్ ద నినివైట్స్. సేవ్డ్ ద నినివైట్స్. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఒకవేళ నినివే పట్టణం వలె పరిస్థితి మన జీవితంలో ఉందేమో, అది వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, ఈ 3 విషయాలలో ఒకవేళ ఉందేమో, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడేమో, ఈరోజు మనం చేయాల్సింది సూపర్, ఎక్సలెంట్. ఈ మాటలు కాదు, ఏం మాట్లాడాలా? మా నడతలను అది రక్షిస్తుంది మిమ్మల్ని. హాస్టల్లను సూపర్ ఎక్సలెంట్గా వీళ్ళని చూపిస్తే రక్షణ రాదు మీకు. అండ్ స్కూల్లీ స్పీకింగ్, డోంట్ డిపెండ్ అపాన్ సో అండ్ సో, సో అండ్ సో. ఓకే, దట్ ఈస్ ఫైన్, దే ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు దైవజనులు, నేను కాదనట్లా. కానీ వాళ్ళ ద్వారా మాట్లాడే మాటలను చూడండి. వాళ్ళ మెప్పు కోసం పనులు చేయకండి. దయచేసి చేతులెత్తి చెప్తా ఉన్నారు, డోంట్ వర్క్ ఫర్ ద ఫేవర్ ఆఫ్ ద పాస్టర్. నో. పాస్టర్ యొక్క మెప్పు కొరకు పనులు చేయకండి. ఈ పాస్టర్ నువ్వు వాక్యం బాగా చెప్తున్నావంటే ఉబ్బిపోయి తప్పిపోయి, మేము తప్పు చేసినా, ఇది చేసినా, అది చేసినా మాకు సమర్థిస్తడం అంటే అది తప్పు. కొంతమంది చేస్తారేమో, కొంతమంది చేస్తారేమో, అందరూ చేయరు అట్లా. ఒకవేళ అట్లాంటి అలవాటు ఉంటే మానుకోండి. ఆశీర్వాదకరంగా ఒక మాట చెప్పండి, అయ్యా ఈరోజు దేవుడు నాతో మాట్లాడినాడు, ఈ పనిని నేను మానుకున్నా అని చెప్తే దేవుడు సంతోషం ఉంటుంది. మాట చెప్పిన పాస్టర్ కూడా సంతోషం, మాట చెప్పిన పాస్టర్ కూడా సంతోషం. ఇసిగిపోయింది నిజంగా చెప్తున్న ఈ మాటలకి. ఇక్కడికి వెళ్ళినా కూడా ఏంటి సూపర్, నేనేమన్నా సూపర్ మ్యాన్నా, స్పైడర్ మ్యాన్నా? దేనికోసం చెప్తాము? Are we finding favor in the sight of the people, or are we finding the favor in the sight of God? These people found favor in the sight of God. దేవుని యందు వాళ్ళు నిలబడినారు. దేవుని వాక్యం అవకాశాన్ని సభ్యులు. మీలో చాలా మందికి సెకండ్ అవకాశం ఇచ్చినాడేమో. God has given you second chance, but you are simply neglecting. చెప్తున్నా, మీరు సింపుల్గా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అది నీకు, సమాజానికి క్షేమము కాదు. జ్ఞాపకం చేసుకోండి. 3 రోజులుగా మా కుమారునికి జ్వరం వస్తూ ఉంది. జ్వరం వస్తూ ఉంటే నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను. తగ్గుతుంది అని సిరప్ ఇచ్చినాను, తగ్గలేదు. సరే, నేను నైట్ కూడా జ్వరం వచ్చింది, బాగా నైట్ జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ నేను సరే ఈరోజు హాస్పిటల్ తీసుకువెళ్దామని హాస్పిటల్కి వెళ్ళాను. పొద్దున్నే 6:45కే లేచి నెంబర్ తెచ్చుకుందామని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్ తెరిచలేదు. 7:30కు తెరుస్తారన్నారు. మరలా ఇంటికి వచ్చినాను. మరలా 7:30కు వెళ్ళినాను. 7:30కు వెళ్ళేసరికి 7:15కి అక్కడికి వెళ్ళినాను. ఫస్ట్ నెంబర్ వస్తే తొందరగా చూపించుకొని చర్చికి వెళ్దాం కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళినా కూడా 7:20 అవుతుంది, ఇంకా ఎవరు రాలా. 7:30 అవుతుంది, ఇంకా ఎవరు రాలా. 7:35, 7:40, 7:45, 7:50, 8 అవుతా ఉంది, ఇంకెవరు రాలా. 8:15 అవుతా ఉంది. 45 నిమిషాలు ఆ గేట్ ముందు నిలబడ్డా. అక్కడున్న నెంబర్లన్నిటికీ ఫోన్ చేసిన, ఫోన్ ఎత్తట్లేదు, గేట్ తీయట్లేదు. ఎందుకో ఈరోజు సమయము, ఈరోజు కాదు, ఈరోజు సమయము కాదు. ఎందుకు చెప్తున్నాం ఈ మాట తెలుసా? సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. సమయం పోయాక ఎంత బొగ్గలు పెట్టుకున్నా, ఎంత బొగ్గలు పెట్టుకున్నా, ఎంత ఏం చేసినా కూడా ఆయన ఏమంటాడు తెలుసా? ఐ హ్యావ్ క్లోజ్డ్ మై ఇయర్స్, ఐ హ్యావ్ క్లోజ్డ్ మై ఐస్. ఎనఫ్ ఎనఫ్ ఛాన్సెస్ ఆర్ గివెన్ టు యూ. నీకు చాలా అవకాశాలు ఇచ్చిన నా ప్రియ యవనస్తుడా, నీకు చాలా అవకాశాలు ఇచ్చిన, బట్ యు సింప్లీ నెగ్లెక్టెడ్. So many. I have given you enough chances. You have neglected, rejected the things. Now this is the time for me to reject it. అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాం. మీలో కొంతమందికి రెండవ అవకాశం కావచ్చు, మీలో కొంతమందికి మొదటి అవకాశం కావచ్చు.
ఆ మొదటి అవకాశమే చివరి అవకాశం కావచ్చు, ఈ రెండవ అవకాశమే చివరి అవకాశం కావచ్చు. మానుకోకపోతే పరిస్థితుల్లో ప్రతికూలంగా మారుతాయి. దేవుడి కొత్త మాటలను దీవించుగా. అందరూ మొత్తాలలో ఉంచుదాం. అందరూ మొత్తాలలో ఉంచుదాం. సరే, దేవుని అడుగుదాం. ఎన్నో అవకాశాలు ఇచ్చినావు దేవా. వ్యక్తిగతంగా నేను నిర్లక్ష్యం చేస్తున్నాను, కుటుంబంగా నేను నిర్లక్ష్యం చేస్తున్నాను, సంఘముగా కూడా మేము నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రభా. అయితే మీరు మమ్మల్ని క్షమించండి. ఎవరు కూడా అటు ఇటు చూడదు. దేవుని సన్నిధిలో ఆయన సహాయం కొరకు అడుగుదాం. పలుమార్లు వైదొలగినాను, నీ పరిపూర్ణ రక్షణ నుండి. విలువైన నీ దివ్య పిలుపును నీ తగినట్లు జీవించనైతే. పలుమార్లు వైదొలగినాను, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతిని. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొను నీ దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఈ సమయంలో నేను ప్రార్థించట్లేదు. మీరే మీ జీవితాలు మీ కళ్ళ ముందు ఉంచుకొని ఆయనకు మీ ప్రార్థనలు చేయండి. 2 నిమిషాలు సమయం ఇస్తూ ఉన్నాము. నీ సన్నిధిలోకి వస్తున్నాం. ఆ ప్రార్థనలను అంగీకరించి జవాబు దయచేయమని వేడుకుంటూ నీ కుమారుడైన యేసుక్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో కానుకలను సేకరించుకుందాం. కానుకలు సేకరించుకుండగా